ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలసేతర వీసాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 80,000కు పైగా వలసేతర వీసాలను రద్దు చేసినట్లు తెలిసిందే. అందులో హింస, చోరీలకు పాల్పడటం కేసుల నుంచి మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ఉల్లంఘనలకు పాల్పడిన వారే అధికంగా ఉన్నట్లు సమాచారం. జనవరిలో అమెరికా అధ్యక్షునిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసలకు చెక్ పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియా వెట్టింగ్తో పాటు స్క్రీనింగ్ను విస్తృతం చేశారు. అమెరికా చట్టాల్ని ఉల్లంఘించే వారి వీసాల రద్దును ముమ్మరం చేశారు. గతంతో పోలిస్తే వీసాల రద్దు రెట్టింపైనట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. జనవరి నుంచి మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన 16,000 మంది వీసాల్ని రద్దు చేసినట్లు తెలిసింది. దాడులతో ప్రమేయమున్న 12,000 మంది, చోరీ కేసులు నమోదైన 8,000 మంది వీసాలు రద్దయినట్లు సమాచారం. వీసాలు రద్దయిన వారిలో ఈ 3 విభాగాల నుంచే దాదాపు సగం మంది ఉన్నట్లు అంచనా. జనవరి నుంచి 80,000కు పైగా వీసాల్ని రద్దు చేశారని, అందులో 8,000 విద్యార్థి వీసాలు ఉన్నట్లు వాషింగ్టన్ ఎగ్జామినర్ ఓ కథనంలో పేర్కొంది. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా అమెరికాలో ఉండడంతో పాటు స్థానిక చట్టాల్ని ఉల్లంఘించిన 6,000కు పైగా విద్యార్థుల వీసాల్ని రద్దు చేసినట్లు అగ్రరాజ్యం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. వారిలో కొందరు ఉగ్రవాదానికి మద్దతు తెలిపిన వారు ఉన్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన 6 వీసాల్ని అమెరికా యంత్రాంగం రద్దు చేసింది. తమ దేశానికి ముప్పుగా పరిణమించే వీసా దరఖాస్తుదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని విదేశాల్లోని తమ దౌత్యవేత్తలకు అమెరికా విదేశాంగ శాఖ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. పాలస్తీనియన్లకు మద్దతుగా లేదా గాజాలో ఇజ్రాయెల్ చర్యల్ని తప్పుబడుతూ వ్యాఖ్యలు చేసే విద్యార్థులు, గ్రీన్ కార్డుదారులకు బహిష్కరణ ముప్పు తప్పదని హెచ్చరించినట్లు తెలిసింది.